Okay, good evening friends. This is Phaniswar, Senior Economy Faculty from Vishnu IAS Academy. My dear friends, in this session, I am going to discuss about the APPSC Group 1 Economy paper. So, in this paper, you observed here, Andhra Pradesh government in the year of 2019 changed the syllabus in economy, particularly this 2019 pattern. So APPSC conducted only 2 examinations, one in 20, another examination now in this year, that is the 23 June. You observed in this 2 years, all questions is application oriented. Manaku Andhra Pradesh Public Service Commission వారు 2019లో కొత్తగా సిలబస్ రిలీజ్ చేయడం అన్నటువంటి జరిగింది ఎకానమీకి సంబంధించి. ఈ సిలబస్ అనుసరించి ఇప్పటి వరకు 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. అది ఒకటి 2020లో జరిగితే ఇంకొకటి 23లో జరిగింది. మరి 2 సార్లు మనం క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి. మరి గ్రూప్ 1 మెయిన్స్లో చాలామంది ఎకానమీ గురించి 2 కంప్లైంట్స్ చేస్తున్నారు. వాట్ ఆర్ ద 2 కంప్లైంట్స్ మీన్స్ highest students 2 complaints in that paper. Sir, first one is material is not availability. The second one is, sir, all topics is current related topics, current related economy, nothing but is the dynamic topics. How to prepare that topic? మరి ఎకానమీలో ఉండేటువంటి 12 చాప్టర్స్ మనం చూసినట్లయితే ఈ 12 చాప్టర్స్ అన్నటువంటివి కూడా కరెంట్ రిలేటెడ్తో డైనమిక్గా ఉన్నాయి. ఈ డైనమిక్గా ఉండేటువంటి వాటిని చదవడం ఎలా, వీటికి మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఇది 80% ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ అండి. ఈ ఇంటరాక్షన్ సెక్షన్, మీ ఇంటరాక్షన్లో నేను మీకు దాని మీద క్లారిటీ ఇవ్వడానికే ఇప్పుడు ఈ సెషన్ తీసుకుంటున్నాను. ఎస్, ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఆల్వేస్ ఎకానమీ అన్నది బేస్డ్ ఆన్ ది కరెంట్ రిలేటెడ్. కాన్సెప్ట్ చదవాలి. కాన్సెప్ట్ చదివిన తర్వాత కరెంటుకు ఎవరైతే అన్వయించుకోగలుగుతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్ ద కాన్సెప్ట్, ఆఫ్టర్ దట్ యూ అప్లై దట్ కాన్సెప్ట్. సో విత్ స్టూడెంట్స్ హ్యావ్ ది అప్లికేషన్ నాలెడ్జ్, the people easily, that students easy succeed in economy paper. That is the particularly the 4th paper of the APSC, 4th paper of the APPSC. My dear students, so in this session I give some guidelines for the analyzation of the syllabus. సిలబస్ని అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి నేను మీకు కొన్ని టిప్స్, అది గైడ్లైన్స్ అన్నటువంటి వాటిని ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను. మొట్టమొదటగా మనం మొదటి చాప్టర్నే చూసినట్లయితే ఛాలెంజెస్, భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు అన్నారు. సమస్యలు మరియు సవాళ్ళు. సో ఇండియన్ ఎకానమీ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్. హియర్ యూ అబ్జర్వ్ దట్ ది ఎప్పుడైతే వన్ ఎగ్జామినర్ ఆస్కింగ్ ది ఛాలెంజెస్, సవాళ్ళు, ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. సో హియర్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, దిస్ ఛాలెంజెస్ అన్నటువంటిది వచ్చినప్పుడు అప్డేటెడ్ వన్ థింగ్ here, the most thing you remember that thing, mains మీరు రాసేటప్పుడు when you write the mains you must concentrate on these 3 things. What are the 3 things? First, question asking which mode. In our examination some questions asked on the facts based information questions, so it is known as the రియల్ వాస్తవాధీన ప్రశ్నలు అంటారండి. మనకు ఎగ్జామ్లో 3 రకాల ప్రశ్నలు అడుగుతారు. అది ఆబ్జెక్టివ్ కావచ్చు, డిస్క్రిప్టివ్ కావచ్చు. అడిగేది 3 రకాలైనటువంటి ప్రశ్నలే. అందులో ఒకటి వాస్తవాధీనమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ది ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఇన్ ఎకానమీ 30% ఆఫ్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. సో రిమైనింగ్ సెకండ్ వన్ ఈజ్ అనలిటికల్ ఓరియంటేషన్, అవగాహన తరహా. అనలిటికల్ ఓరియంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. You observed here in each every exam 30% of questions from the facts based, remaining 30% of the questions from the analytical, remaining 30% of the questions from the application oriented. But in economy the highest question coming from the application orientation. ఇది మనకు తెలియాలి. మెయిన్స్ రాసేటప్పుడు మొట్టమొదట విద్యార్థికి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఎకానమీలో అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి.
చదవడం ఒక ఎత్తు అయితే చదివిన దాన్ని అర్థం చేసుకోవడం ఇంకొక ఎత్తు, అర్థం చేసుకునేది ఒక అయితే దాన్ని అప్లై చేయడం అన్నటువంటిది ఇంకొక ఎత్తు. సో ఇవి మూడు ఎవరైతే కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తారో, సమన్వయం చేస్తారో వాళ్ళు సక్సీడ్ అవుతారు. సో ఎగ్జామినర్ కూడా ఇదే బేస్ మీద ఇక్కడ చూసినట్లయితే అవగాహన అనలిటికల్ అంటే ఎంతవరకు మీకు ఆర్థిక శాస్త్రము అర్థమయ్యింది అన్నటువంటి దాని మీద ప్రశ్న అడుగుతారు. ఇకపోతే మూడవది అప్లికేషన్. సో దిస్ ఈస్ ది అప్లికేషన్. ఇక్కడ మనకు చూసినట్లయితే ఆర్థిక సమస్యలు, సవాళ్ళు, ఎకనామిక్ ఛాలెంజెస్ అయినా ఎప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది చాప్టర్. ఇన్ దట్ టైటిల్ highest question asking from only application oriented. Here you observe that thing, when examiner asking the application oriented, you cannot take any ready-made book, a printed material, etc. And some coaching centers released some books. This is the very important for your examination X and Y. That is the question and answer mode. గుర్తు పెట్టుకోండి సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదవాలి మనం. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సరే వస్తుంది, కానీ ఎప్పుడు కూడా రెడీమేడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాదు. ఎలా క్వశ్చన్ వచ్చినా కూడా మనం రాయడానికి సిద్ధపడి ఉండాలి. అంటే యూ హ్యావ్ మస్ట్ కమాండింగ్ ఇన్ ఈచ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఇన్ అవర్ సిలబస్. సో సెకండ్ టాపిక్, నేను కొన్ని టాపిక్స్ ఒక సబ్ టాపిక్ తీసుకొని ఆ సబ్ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. లైక్ వాస్తవాధీన ప్రశ్నలు, ఫ్యాక్ట్స్ బేస్డ్ అడిగితే ఎలాంటి వాటిలో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎలాంటి దాంట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎలాంటి దాంట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఛాన్స్ ఉంది అన్నటువంటిది నేను మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూద్దాం. నేను ఒక టాపిక్ మీకు ఈజీగా అర్థమవడం కొరకు తీసుకుంటున్నా. ఇక్కడ ఇందులో సిలబస్లో నుంచి చూసినట్లయితే రిసోర్సెస్, సో వనరులు, ఆర్థిక వనరులు. లుక్ హియర్ జెంటిల్మెన్, ది ఎకనామిక్ రిసోర్స్ అంటున్నాం. హియర్ పర్టికులర్లీ దిస్ రిసోర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్లో రిసోర్సెస్ చెప్పేటప్పుడు ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడారు. సో ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మనం మాట్లాడినప్పుడు, సో ఇక్కడ మనం చూసినట్లయితే బడ్జెట్ ఈస్ ది వన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ. బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, బడ్జెటరీ రిసోర్సెస్ అంటున్నాం. ఆఫ్టర్ దట్ ఇన్ ద సేమ్ దిస్ సబ్ టాపిక్ హియర్ ఆస్కింగ్ ది టాక్సేషన్ ఆల్సో, పన్నుల వ్యవస్థని గురించి కూడా అడుగుతున్నారు. ఈ పన్నుల వ్యవస్థ అన్నటువంటిది కూడా మనకు రిసోర్స్ కిందికి, అంటే మనకు ఉండేటువంటి వనరు కిందికే వస్తుంది. ఇది కూడా ఆర్థిక వనరు కిందికే వస్తుంది. మరి ఇలాంటి టాపిక్స్ని ఎలాంటి క్వశ్చన్ చేస్తారు? ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఉండేది కేవలం 12 యూనిట్స్. ఈ 12 యూనిట్స్లో అన్ని యూనిట్స్ కూడా ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క సబ్ టాపిక్ రాసి చూపిస్తాను. క్వశ్చన్ అన్నింట్లో కూడా అనలిటికల్ అప్లికేషన్ అడిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఆల్ చాప్టర్స్ ఆర్ ద డైనమిక్ చాప్టర్స్ ఆర్ దర్. ఇన్ ద డైనమిక్ చాప్టర్స్ highest questions asking application oriented or analytical orientation like a budget. So all questions in budget completely asking the analytical and application orientation. 80% మీకు ఎందుకు ఎకానమీ అర్థం కాకపోతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి సబ్ టాపిక్స్ వచ్చినప్పుడు 80% ఆఫ్ ది స్టూడెంట్స్ డోంట్ నో ద బడ్జెటరీ టర్మినాలజీ. బడ్జెట్ గురించి మీద ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ వాడు ఏమన్నాడు, వన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఇస్ బడ్జెట్ రిసోర్సెస్. బడ్జెట్ మీద ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. ఇలాంటి అడిగేటప్పుడు ఇలాంటి అంటే మనం ఒక బడ్జెట్ అన్నటువంటి ఒక సబ్ టాపిక్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇది ఒక సబ్ టాపిక్. సో ఎగ్జామినర్ ఈ సబ్ టాపిక్లో ఎన్ని వీలైతే అన్ని ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయమని అర్థం. సో ఎన్ని అంటే కంటెంట్ ఎప్పుడైతే బడ్జెట్కి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం మన దగ్గర ఉంటుందో, యు హ్యావ్ ద కమాండింగ్ ఆన్ ద కంటెంట్, యు ఈజీలీ రైట్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడ్. చాలామంది నాతో చెప్తారు, సార్ డిస్క్రిప్టివ్ కష్టం అండి, డిస్క్రిప్టివ్ ఎలా రాయాలి? సో డిస్క్రిప్టివ్ రాయడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి సార్, డిస్క్రిప్టివ్ రాయాలి అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ముందుగా మీ దగ్గర ఇప్పుడు నేను బడ్జెట్ మీద కొన్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మనం రాద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏముండాలి, బడ్జెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి. దట్స్ వై యూ కలెక్ట్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద primary stage in your examination. When you collect the complete information on budget, after that you write the question and answers on that budget. You observed previous questions also, how to asking questions on budget. So ఇది లాజిక్ తెలియాలి. నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. బడ్జెటరీ రిసోర్స్ చూసినప్పుడు సింపుల్ క్వశ్చన్, బడ్జెట్ రకాలెన్ని,
భారతదేశంలో ఏ విధంగా బడ్జెట్ని రూపొందించడం అన్నటువంటిది జరుగుతుంది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్. సో లుక్ ఎట్ పాయింట్, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఏ విధంగా భారతదేశంలో బడ్జెట్ని తయారు చేస్తున్నారు లేదా రూపొందిస్తున్నారు. హౌ మేక్ ఎ బడ్జెట్ ఇన్ ఇండియా, మేక్ ఎ బడ్జెట్ ఇన్ ఇండియా. See, this is the one of the question. When you study the question, there are 2 questions or 3 sub questions in one question. That's why here one is the formula, that is the question, the question, question, the question, question, the question. Always you write the answer, first of all you understand the question. మనం ఎప్పుడైతే ఆన్సర్ రాయాలని నిర్ణయించుకుంటామో ఆన్సర్ రాసేటప్పుడు ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. క్వశ్చన్ ద క్వశ్చన్, క్వశ్చన్ ద క్వశ్చన్, ప్రశ్న ఉపప్రశ్న, ప్రశ్న ఉపప్రశ్న. ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ మనకు కనపడుతున్నాయి. ఈ క్వశ్చన్లో మనకు 2 పార్ట్స్ కనపడుతున్నాయి. వన్ ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ ఎన్ని రకాలుగా ఉంది, లేదా బడ్జెట్లోని రకాలు ఎన్ని. తర్వాత రెండో క్వశ్చన్ ఇస్తారు, బడ్జెట్ ఏ విధంగా రూపొందించబడుతుంది. ఈ 2 క్వశ్చన్లు రాసేటప్పుడు బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హౌ మెనీ టైప్స్ అన్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ని నిర్వచనం అన్నటువంటిది రాయాలి. వ్యూవర్స్, సో బడ్జెట్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పకపోతే మనకు ఇంప్రెసివ్గా ఉండదు. దేని గురించి మాట్లాడుతున్నాం మనం, బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు మస్ట్ యూ డిఫైన్ ది బడ్జెట్, వాట్ ఈస్ ద బడ్జెట్, ఆఫ్టర్ దట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది బడ్జెట్. ఇది ఎకానమీలో ప్రతి పదానికి స్పష్టమైన నిర్వచనం ఉంటుంది. ఆ నిర్వచనాన్ని రాసినప్పుడు ప్రతి పదము కూడా ఆర్థిక పరిభాషా పదజాలంతో సంబంధించినటువంటి పదమై ఉంటుంది. ఆ పదాన్ని మనం ఖచ్చితంగా నిర్వచించినప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మన మైండ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎన్ని మార్క్స్ అన్నటువంటివి ఇస్తున్నారు, ఎంత సమయం అన్నటువంటిది ఉంటుంది. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోండమ్మా, చాలా సందర్భాలలో నేను చాలా మంది విద్యార్థులతో డిస్కస్ చేసినప్పుడు చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే, మెయిన్స్ రాయాలి అంటే కొన్ని గుణాలు మీకు అలవాటు పడాలి. అవి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి మనకు సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే వేగంగా రాయడం. సో ఫాస్ట్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకిచ్చే సమయం గురించి నేను మీతో మాట్లాడతాను. తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలన్నటువంటిది కూడా డిస్కస్ చేస్తాను. మనకు 3 hours టైం ఇస్తారండి. సో 3 hours టైం అంటే నథింగ్ బట్ 180 minutes, 180 నిమిషాలు ఇస్తారమ్మా. ఈ 180 నిమిషాలలో 15 ప్రశ్నలు రాయాలి. 15 ప్రశ్నలు రాయాలి 180 నిమిషాల్లో. అంటే సగటు ఒక ప్రశ్నకు మనకు 12 నిమిషాల సమయం ఉంటుంది. అండ్ అన్ యావరేజ్ సింగిల్ క్వశ్చన్ యూ మస్ట్ రైట్ within the 12 minutes. Government allotted time 12 minutes for each one question. You don't forget it. It's the very very important, very very success tip. So when you maintain the time management, you 50% success here. After then, secondary thing, మొదటిదేమో వేగంగా రాయాలి. ఆ వేగంగా రాసేటప్పుడు సమయాన్ని మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయం ఎంత ఉంటుందంటే మొత్తం 180 నిమిషాల సమయము. ఎన్ని రాయాలి, 15 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి యావరేజ్ 12 నిమిషాలు. అంటే ఇక్కడ మనం మెంటర్షిప్ ఇచ్చేటప్పుడు మన దగ్గర 10 నిమిషాల్లో మీతో ప్రాక్టీస్ చేయగలిగితే 10 నిమిషాల్లో మీరు ఒక క్వశ్చన్ రాస్తే అక్కడి పోయి లోపల కొంచెం పెరుగుతుంది, అది 12 నిమిషాలకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఖచ్చితత్వము, యాక్యురసీ. యాక్యురసీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రశ్న అడిగినారు కదా, ఏదో రాస్తున్నాం, ఏది రాసినా దిద్దుతారు, ఏది రాసినా మార్కులు ఇస్తారు అనుకోవడం మూర్ఖత్వం. ఏది రాసినా మార్కులు ఇవ్వరు. ఖచ్చితంగా ప్రశ్నకు సూటబుల్ ఆన్సర్ రాస్తేనే మార్కులు ఇస్తారు. ఈ మధ్యకాలంలో నేను కొంత అబ్జర్వ్ చేశాను కొన్ని వీడియోస్లో. కొంతమంది మీరు ఏది రాసినా ఎంతో కొంత 2 మార్కులు వస్తాయో 3 మార్కులు వస్తాయో, ఏది వదిలిపెట్టకుండా ఏదో ఒకటి రాయండి అని మీకు సలహాలు ఇస్తున్నారు. వెల్ అండ్ గుడ్, తప్పేమి కాదు. కానీ రాసేదేదో ఖచ్చితత్వం మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. రిలేటివ్ ప్రశ్న ఏమడిగారు దానికి సంబంధించినటువంటి ఆన్సరే రాయండి. అందుకోసమే ప్రతి ప్రశ్నలో కూడా, అంటే ప్రతి సబ్ టాపిక్ మీద నేను ఎందుకు కమాండింగ్ రావాలి అంటున్నా అంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్న అడుగుతారు. కాబట్టి ప్రతి సబ్ టాపిక్ మీద మీకు కమాండింగ్ వస్తే ఎలాంటి ప్రశ్న అయినా రాయగలరు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ కమాండింగ్ ఈచ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఇన్ 360 degrees. దట్స్ ఆ సబ్ టాపిక్ మీద ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగినటువంటి విధంగా తయారవుతేనే అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు,
టీఎస్పీఎస్సీ కావచ్చు, మెయిన్స్ స్ట్రాటజీ అది ప్రతి కమాండింగ్ మీద ఉండండి. అది కూడా ఖచ్చితత్వం అన్నటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక మూడోది ఏంటంటే నంబర్ ఆఫ్ వర్డ్స్. యూపీఎస్సీలో వర్డ్ లిమిటేషన్ ఉంటుంది, బట్ హియర్ దెర్ ఈజ్ నో వర్డ్ లిమిటేషన్, బట్ హియర్ టైం లిమిటేషన్. యూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకు వర్డ్ లిమిటేషన్ ఇవ్వలేదు కదా, మనం ఎలానైనా రాస్తాము. నేను పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా చూశానమ్మా. ఇంట్రడక్షన్ ఇంప్రెస్ చేయాలని చెప్తాం మేము. ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్కైనా కానీ ఇంప్రెస్ చేయాలి, అక్కడే ఎగ్జామినర్ మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అన్నటువంటిది డెవలప్ చేసుకోవాలని చెప్తాం. బట్ చాలామంది ఇంట్రడక్షనే 2-3 పారాగ్రాఫ్లు రాస్తున్నారు. టైం వేస్ట్. మీకు ఎంత బాగా వచ్చినప్పటికి కూడా మీరు 10 నుంచి 12 నిమిషాల కన్నా ఒక్క క్వశ్చన్కి ఎక్కువగా సమయం పెడితే మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. 15కు 15 రాస్తేనే మనకు ర్యాంక్ అన్నటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీలో కానీ మీరు రాసేటువంటి దాంట్లో టాప్ 3 సర్వీసెస్ వస్తేనే మీ కష్టానికి ఫలితం ఉంటుంది. మిగతా సర్వీసెస్ అంతగా మీకు వచ్చినప్పటికి కూడా పబ్లిక్ మిమ్మల్ని గుర్తించరు. మీ లక్ష్యం ఏంటి? టాప్ 3 పొజిషన్స్ని, టాప్ 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ని తీసుకోవడం. సో కాబట్టి మూడోది ఏంటంటే రాసేటువంటి వర్డ్స్, పదాలు. హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్? మరి సార్ ఎన్ని పదాలు రాయాలండి? మరి ఇక్కడ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ దెర్ ఈజ్ నో వర్డ్ లిమిటేషన్. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారు? టైం లిమిటేషన్ పెట్టారండి. అంటే అన్ యావరేజ్ స్టూడెంట్ 10 నుంచి 12 నిమిషాల్లో ఎన్ని వర్డ్స్ రాయగలుగుతాడో అన్ని వర్డ్స్ రాయమంటారు. అన్ యావరేజ్ 150కి మించి ఎప్పుడు రాయొద్దండి. 150 రాయడం కూడా చాలా కష్టమైనటువంటి పని. అది చాలా చాలా కష్టం. 10 మినిట్స్లో 150 వర్డ్స్ రాయడం అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. మొదటగా ప్రాథమికంగా మెయిన్స్ రాసేటువంటి వాళ్ళు మెయిన్స్ సక్సీడ్ అవ్వాలి అంటే పెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశాలు ఇవి. ఇక రెండోది, ఆల్వేస్ నాట్ ఓన్లీ గ్రూప్ 1, నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఎనీ ఎగ్జామినేషన్, వన్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా, దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. సో ఎప్పుడు కన్సిస్టెన్సీగా చదివితేనే సక్సెస్ వస్తుంది. ఇది గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు సాధారణంగా బయట నుంచి చూసిన వాళ్ళకు, సక్సెస్ అయిన వాళ్ళకు ఏవో టిప్స్ చెప్తుంటారు, కానీ ప్రతి సక్సెస్ అయిన విద్యార్థి కనీసం 1.5 నుంచి 2 సంవత్సరాల మధ్య ఎంతో కష్టపడితే కానీ సర్వీస్ వచ్చిండదు. మీరు ఇవన్నీ వాళ్ళని గమనించరు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మీ ముందుకు వస్తారు కాబట్టి అంతకుముందు వాళ్ళు ఎంత కష్టపడ్డారన్నటువంటి తెలియదు. యావరేజ్ టైం ఇది. ఇప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి మీరందరూ ఈ క్షణం నుంచి కూడా తక్కువ సమయం ఉందనే మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్, ఎంత లేట్ అయినా కూడా అక్టోబర్, నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత వితిన్ 2 monthsలో ప్రిలిమినరీ ఉంటుంది. ఆఫ్టర్ ప్రిలిమినరీ యు గో టు మెయిన్ ఎగ్జామినేషన్. అంటే మీకు 5 months కన్నా ఎక్కువగా సమయం అన్నటువంటిది లేదు. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? 1 year to 2 years హార్డ్ వర్క్ చేస్తేనే సాధ్యమవుతుంది అంటున్నారు. ఇంకా మీరు ఈ ఓరియంటేషన్ క్లాస్ విన్న తర్వాత మన ఇన్స్టిట్యూట్ రెగ్యులర్గా మీకు ఈ ఓరియంటేషన్ క్లాస్తో పాటు మోటివేషన్ క్లాస్ అని కూడా ఇస్తుంది. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇమ్మీడియట్గా వెనకబడిపోయే ప్రమాదం ఉంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సో this 3 is the very very important. Your concentrate here. Then I'm coming to the question. Question ఏం మాట్లాడుకున్నాం మనం? బడ్జెట్ అనగానేమి? వాట్ ఈస్ ద బడ్జెట్? సార్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో అనగా ఏమీ లేదండి. ఎస్, రైట్. కానీ అక్కడ ఏమడిగారు? బడ్జెట్ రకాలను తెలుపుతూ, లేదా ఎన్ని రకాలు తెలుపుతూ రూపొందించే విధానాన్ని వివరించండి. నేను ఈ క్వశ్చన్లో ట్విస్ట్ లేదమ్మా. వివరించండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వివరించండి. కొన్ని క్వశ్చన్ల చివర మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకనే చాలామంది విద్యార్థులు తప్పు రాస్తారు. 100కి 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసే ఏరియా ఇదండి. ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో ఏమడిగారు అన్నటువంటి దాన్ని ముందుగా మీరు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఒక మీనింగ్ ఉంటుంది. డిస్కషన్, చర్చించండి. డిస్కషన్ అంటే ఒక విధమైనటువంటి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. వివరించండి అంటే ఒక విధమైనటువంటి ఆన్సర్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఎగ్జామినర్ ఆస్కింగ్ ఇన్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇన్ యువర్ ఒపీనియన్, ఇది క్వశ్చన్ చివరిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి క్వశ్చన్లో ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. మీరు సీనియర్ అభ్యర్థి కావచ్చు,
కొత్తగా ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తుండొచ్చు. ముందుగా ప్రశ్నను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం అన్నటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరిగ్గా ప్రశ్నను అర్థం చేసుకోకపోతే మీ శ్రమంతా వృధా అవుతుంది. ఇక్కడ నేను రూపొందించే విధానాన్ని వివరించండి. జస్ట్ హియర్ క్వశ్చన్ ఆస్కింగ్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. దెర్ ఈజ్ నో ట్విస్ట్. ఎకానమీలో ట్విస్ట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్న అందుకే 1కి 2 సార్లు చదవమని చెప్తాను. సో ఇక్కడ బడ్జెట్ ఎన్ని రకాలు అన్నప్పుడు, బడ్జెట్ రకాలు చెప్పినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మీరు పరిచయం అని ఏం రాయాల్సిన అవసరం లేదు. మీ అవగాహన కొరకు నేను ఇక్కడ రాస్తున్నాను. ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బడ్జెట్ అంటే ఏంటో రాయాలి. ఆడు అడిగాడా అడగలేదా సంబంధం, వాడు బడ్జెట్ గురించి ప్రశ్న అడిగాడు, ద టైప్స్ ఆఫ్ బడ్జెట్ అడిగాడు కాబట్టి యూ మస్ట్ డిఫైన్ ద బడ్జెట్. వాట్ ఈస్ ద బడ్జెట్? యూ రైట్ డెఫినేషన్. ఇలా వచ్చినప్పుడు డెఫినేషన్ రాస్తూ టైప్స్ రాశారంటే ఈ డెఫినేషన్కి మనకు 1 to 1.5 మార్క్ మనం గెట్ త్రూ అయ్యేటువంటి ఛాన్స్. ఎవరైతే ఈ విధంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని డెఫినేషన్ రాస్తూ బడ్జెట్ అంటే ఏంటి అన్నటువంటిది డెఫినేషన్ రాస్తారు. ఇక్కడ నేను మళ్ళీ క్లాస్లోకి వస్తే చాలామంది డోంట్ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది బడ్జెట్. బడ్జెట్ అంటే బడ్జెటే అంటారు. మీ పుస్తకాల్లో కూడా చాలా మటుకు బడ్జెట్ అంటే బడ్జెట్ అన్నటువంటిదే ఉంది. ఇక బడ్జెట్ అన్నటువంటిది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది బడ్జెట్? ఒక అంశం గురించి మనం క్లియర్గా మాట్లాడితే ఆ అంశానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఇప్పుడు నేను బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బడ్జెట్ తెలిసి ఉండాలి. బడ్జెట్ అంటే ఏంటి, నిర్వచనం ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ ఈస్ ది డెఫినేషన్. సో ఇవి రెండు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తర్వాత నేచర్ ఆఫ్ ది బడ్జెట్. సార్ బడ్జెట్కి కూడా నేచర్ ఉంటుందా అండి? మేము ఎప్పుడు చదవలేదండి. మీరు చదవాల్సిన అవసరం లేదండి. ప్రతి వ్యక్తికి ప్రతిదీ చదివినా ఉంటుంది. సో ఈ బడ్జెట్ అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు నేచర్ అంటప్పుడు జస్ట్ మీ అవగాహన కొరకు చెప్తున్నాను. ఇది రాబోయే సంవత్సరానికి ఒక ఊహాజనితమైనటువంటి పత్రము. దాని నేచర్ ఒక ఊహించుకొని రాసేటువంటిదే. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అప్రోచ్ పేపర్. సో బడ్జెట్ అన్నటువంటిది చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో దిస్ ఇస్ ది 23 అకాడమిక్ ఇయర్. మనం దీని బడ్జెట్ ఏమని చెప్తాం? 23-24 అని చెప్తాం. 23-24 బడ్జెట్ అని చెప్తాం. అంటే ఈ 24 వరకు కూడా, అంటే 24 మార్చ్ వరకు కూడా మనం చూసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఎప్పుడుంది? 24 ఏప్రిల్ 1 మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. అంతవరకు ఈ బడ్జెటే ఉంటుంది. కాబట్టి ఇది రాబో సంవత్సరానికి ఆదాయ వ్యయాలను మదించేటువంటి పట్టిక. అందుకే ఇక్కడ సింపుల్గా మనకు ఆర్టికల్ 112లో బడ్జెట్ అనే పదం రాయకుండా మన వాళ్ళు దాని యొక్క మీనింగ్ రాశారు. సింపుల్లీ సేస్ ఆర్టికల్ 112 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇట్ ఈస్ ది యాన్యువల్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్. దీన్ని ఏమంటున్నారు? వ్యయ ఆదాయ మదింపు పట్టిక. సో మరి ఆ డెఫినేషన్ ఎలా ఉంది? జస్ట్ మనకు చాలా తక్కువ టైం, అంటే 12 minutes మన టైం అని మనం టార్గెట్ చేస్తున్నాం. ఖచ్చితంగా టార్గెట్ కాదు, ఖచ్చితంగా 12 నిమిషాల కన్నా ఎక్కువగా సమయం ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టకూడదు. కాబట్టి మనం ఇలాంటివి రాసేటప్పుడు ఎంత వేగంగా, అంటే మెయిన్స్ ఎలా ఉండాలంటే ప్రతి పాయింట్ మనం టచ్ చేసినట్లు ఉండాలి, కానీ లెంతీగా ఉండకూడదు. సూటిగా, సరళంగా, ఖచ్చితంగా చెప్పగలగాలి. ఈ 3 థింగ్స్ ఉండాలి. అంటే యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్లీ, అంటే సూటిగా ఉండాలి, అది తికమక లేకుండా సరళంగా ఉండాలి, అంటే చాలా క్లియర్గా ఉండాలి, సరళంగా సూటిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితత్వమై ఉండాలి. ఈ 3 గుణాలు మీరు నేర్చుకోగలిగితే మెయిన్స్ అన్నటువంటిది చాలా చాలా సులభము. అంటే ఆన్సర్ మనం రాసేటప్పుడు, ఇప్పుడు బడ్జెట్ గురించి రాసేటప్పుడు బడ్జెట్ అనగా దాని గురించి ఎలా రాస్తున్నాం? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో ఆ వ్యయ ఆదాయ మదింపు పట్టికనే బడ్జెట్ అంటారు. అయితే బడ్జెట్ అనున్నది రాబోయే సంవత్సరం యొక్క భారత ప్రభుత్వం యొక్క వ్యయ ఆదాయాలను లెక్కించి చెప్పే ఒక ఊహాజనితమైనటువంటి పత్రము. ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది అప్రోచ్ పేపర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్. Simply in our constitution says, our constitution article 112 says it is the annually financial statement. When you say the word financial statements means you must balance the credits and debits. వ్యయ ఆదాయ మదింపు అంటున్నాము, క్యాలిక్యులేషన్ అంటున్నాము, దాని గురించి మనం చెప్తున్నాం. దెన్ ఈ విధంగా ఎప్పుడైతే మనం డిఫైన్ ది బడ్జెట్, అంటే బడ్జెట్ని
పరిచయం చేసేటప్పుడు దాని యొక్క నిర్వచనం ఇస్తూ ఉన్నామో ఎగ్జామినర్కి మన మీద పాజిటివ్ కార్నర్ అనేటువంటిది ఏర్పడుతున్నాము. సో ఎగ్జామినర్ ఎప్పుడైతే మనకు పాజిటివ్ కార్నర్తో మన క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉన్నాడో ఆటోమేటికల్లీ మన మీద అంటే మిగతా అంతా కూడా మనం ఈ విధంగానే రాసి ఉంటాము అని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ విధంగానే రాసి ఉంటామని. దీంతో రాసేటప్పుడు మనం ఇది నిర్వచనం చెప్తూ ప్రశ్నలో ఏమడిగాడు, బడ్జెట్ రకాలు అన్నారు. ఇక్కడ మనం ప్రస్తావిస్తాం దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ది బడ్జెట్, మెయిన్లీ ఇట్ ఈస్ 3 టైప్స్. రకరకాల బడ్జెట్లు ఉన్నాయండి. ప్రధానంగా మనం 3 బడ్జెట్ల గురించి డిస్కస్ చేస్తాము. ఆ 3 బడ్జెట్ల పేర్లు ఏంటి రాసి ఒక్కొక్క బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే హాఫ్ ఆఫ్ ది పార్ట్ క్వశ్చన్ అయిపోతుంది. క్వశ్చన్ని చిన్న పార్ట్స్గా, అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉండవు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్లో కామాలున్నా, ఫుల్ స్టాప్స్లున్నా, క్వశ్చన్ మార్క్ ఉన్నా, తర్వాత కొన్నిసార్లు ఆశ్చర్యార్థకం అన్నటువంటిది కూడా ఎకానమీ క్వశ్చన్స్లోనే కనపడుతుంది. ఈ ఆశ్చర్యార్థకం ఎందుకు వేస్తారు ఎకానమీలో అంటే సమ్ ఛాలెంజెస్ ఆర్ దేర్, కొన్ని ఛాలెంజింగ్ ప్రశ్నలు ఉంటాయి, అది సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్, సో $5 ట్రిలియన్ ఇండియా ఆర్థిక వ్యవస్థ $5 బిలియన్ డాలర్లకు వెళ్తుందా లేదా, దీని గురించి ప్రతిసారి యూపీఎస్సీలో క్వశ్చన్ వస్తుంది, ఏపీఎస్సీలో కూడా అడగడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ రీచ్ ఆర్ నాట్ అని ఒక క్వశ్చన్, ఒక ఆశ్చర్యార్థం వేస్తాడు. అది ఆశ్చర్యార్థం మీనింగ్ వేరుగా ఉంటుంది. అంటే మనం సమగ్రంగా మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అన్నటువంటిది ఉంటే, అంటే ఆల్వేస్ యూ హ్యావ్ ద కమాండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్ టాపిక్, you write any questions, then first part of the question is over, you come to the second part of the question, that is the second part. ఎప్పుడు పారాగ్రాఫ్స్ మార్చాలి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముంచాలండి, సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంచాలి, కంక్లూజన్ ఏముంచాలి, చాలామంది మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు. ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది, మెంటార్షిప్. మరి చాలామంది మాకు అంతా తెలుసండి, మేము సబ్జెక్ట్ అంతా చదువుకుంటాం, మాకు జస్ట్ మీరు మెంటర్షిప్ ఇస్తే చాలు. సో మెంటర్షిప్తోని గుర్తుపెట్టుకోండి అమ్మా, మెంటర్షిప్ చాలా అవసరం. కానీ మెంటర్షిప్ వల్ల మాత్రమే సక్సెస్ అన్నది రాదు. మెంటర్షిప్ కోచింగ్ అయిపోయిన వాళ్ళకు మెంటర్షిప్ యూజ్ అవుతుంది. చాలామంది కోచింగ్ జాయిన్ అవ్వకుండా, సబ్జెక్ట్ మీద కమాండింగ్ లేకుండా డైరెక్ట్గా మెంటర్షిప్ కావాలని వస్తున్నారు. తప్పేం లేదు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉండొచ్చు అది. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, బాగా చదివినటువంటి తర్వాతనే మెంటర్షిప్ అన్నటువంటిది కావాలి. బేసికల్గా సిలబస్ మీద అవగాహన పెంచుకోండి, సిలబస్ను బాగా చదవండి. వెన్ యూ హ్యావ్ ద కమాండింగ్ ఆన్ ద సిలబస్, ఆఫ్టర్ దట్ యువర్ మెంటర్ గైడ్ టు యూ. మీకు ఈ సిలబస్ కాన్సెప్ట్స్ అనడం కొరకే మనం ముందుగా నుంచే ఈ క్లాస్ అన్నటువంటిది, ఈ ఓరియంటేషన్ అన్నటువంటిది. దాని ఇక్కడ పారాగ్రాఫ్స్ ఎప్పుడు కట్ చేయాలి, ఈ పారాగ్రాఫ్ ఎప్పుడు ఇంకోటి స్టార్ట్ చేయాలంటే, ఒక పారాగ్రాఫ్ కట్ చేసేటప్పుడు పర్టికులర్ మీనింగ్తో ఫుల్ఫిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ డెఫినేషన్ ఆఫ్ ది బడ్జెట్ నిర్వచనం చెప్పి బడ్జెట్ని మనం ఒక పారాగ్రాఫ్ని కట్ చేయొచ్చు. రెండో పారాగ్రాఫ్లో టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ బడ్జెట్ గురించి. అయితే ప్రాథమికంగా అభ్యర్థికి గుర్తుండాల్సినటువంటి మొదటి అంశం ఏంటయ్యా అంటే, ఎన్ని పదాలతో ముగించగలగాలి, ఎక్కడ కట్ చేయగలగాలి, ఎక్కడ పెంచగలగాలి, దేన్ని ఎలివేట్ చేయగలగాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎలివేషన్ ఉంటుంది, ఏ టాపిక్ మెయిన్ క్వశ్చన్ ఉంది, మెయిన్గా ప్రశ్న దేని మీద ఫోకస్ అయ్యింది, మెయిన్లీ క్వశ్చన్ ఫోకస్ ఆన్ విచ్ థింగ్ అన్నటువంటిది మీరు క్యాచ్ చేయగలిగితే, ఆ ఫోకస్ అయినటువంటి దాని మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా పదాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మొదటి పారాగ్రాఫ్లో బడ్జెట్ నిర్వచనం రాస్తాం, రెండో పారాగ్రాఫ్కి వచ్చేలోగా మనం టైప్స్ రాస్తున్నాం. ఇక మూడో పారాగ్రాఫ్లో ఇక్కడ దీనికి సంబంధించి రెండవ ప్రశ్నను అన్నటువంటిది సమర్పించుకుంటున్నాం. అంటే మనమే మనసులో ఒక ప్రశ్నను చదువుకుంటే, ఓహో బడ్జెట్ రకాలు అడిగారు, నిర్వచనం రాస్తే ఒక 1.5 మార్కు, రకాలు అడిగాడు, రకాలను అడిగితే ఒక 3 మార్క్స్, తర్వాత వచ్చేసి రూపొందించే విధానం అడిగాడు, ఈ రూపొందించే విధానానికి ఒక 4 మార్కులు. మైండ్లో అప్పటికప్పటికి ఎంత వేగంగా మనం ఆ సగ్రిగేషన్ అన్నటువంటిది చేసుకోగలుగుతామో, ఆ విభజన చేసుకోగలిగితే, ఓహో 1.5 మార్కులే కాబట్టి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, సో దీని నుంచి మనం 2 మార్కులు 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, 4 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంత ప్రయారిటీ ఇవ్వాలన్నది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మైండ్లో ఫామ్ అవ్వాలి. అది ఎలా ఫామ్ అవుతుందంటే, ప్రశ్నని మనం ఎక్కువసార్లు రాయడం వల్ల, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు రాయడం వల్ల పెద్ద విషయం చిన్న విషయం అవుతుంది.
ఎలా అవుతుంది సార్ అదంటే, ఎక్కువసార్లు మనం చదవడం వల్ల దాంట్లో ఉండేటువంటి కంటెంట్ అంటే మన తెలుగులో చెప్తారు సారం, ఆ పిప్పి ఏదైతే ఉందో అది మనకు తెలిసిపోతుంది, దాన్ని మనం రాయగలుగుతాం. ఇది మనకు సంబంధించినటువంటి మోస్ట్. ఇక థర్డ్ పారాగ్రాఫ్ కంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ రూపొందించే విధానాన్ని తీసుకున్నప్పుడు, ఇక బడ్జెట్లో రూపొందించేటువంటి విధానాన్ని తీసుకుంటే ఒక్కొక్క రకం బడ్జెట్ చెప్తూ ఈ విధంగా బడ్జెట్ తయారు చేస్తున్నారు, ఎవరెవరు బడ్జెట్ తయారు చేస్తున్నారు అన్నటువంటి చెప్పి చివరిన కంక్లూజన్, ముగింపు అన్నటువంటి దాన్ని తీసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆల్వేస్ కంక్లూజన్ ఈజ్ ఎ పాజిటివ్. సమ్ క్వశ్చన్స్, ఎక్సెప్ట్ సమ్ క్వశ్చన్స్ వెన్ ఎగ్జామినర్ ఆస్కింగ్ ది క్రిటికలీ అనాలిసిస్ ఆఫ్ దట్ థింగ్. ఎప్పుడైతే విమర్శనాత్మకంగా వివరించండి లేదా విమర్శనాత్మకంగా చర్చించండి, విమర్శనాత్మక ధోరణిలో చెప్పమని ఎగ్జామినర్ అడుగుతాడు క్రిటికలీ అనాలిసిస్, క్రిటికలీ. సో ఎప్పుడు ఈ పదం వాడుతున్నాడో క్రిటికల్ అని, అప్పుడు మాత్రమే మీరు విమర్శిస్తూ రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని సందర్భాలలో మనం ఈ కంక్లూజన్ ఇచ్చేటప్పుడు పాజిటివ్గానే ఇవ్వాలి. ఇంకొక బేసిక్ థింగ్ ఏంటంటే, కంక్లూజన్ ఇచ్చేటప్పుడు మనం పైన ఏం రాసామంటే ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు ఏం రాసామో వాటిని చిన్నగా గుర్తు చేస్తూ రాయగలగాలి. అంటే ఇక్కడ ఇదంతా రాసే కంక్లూజన్కి వచ్చేలోగా భారత ప్రభుత్వం వారు ఆర్టికల్ 1112ని అనుసరించి భారతదేశంలో బడ్జెట్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో పలు రకాలు ఉన్నాయి, ద నేమ్స్ రాసుకుంటూ వస్తాం. ఈ విధంగా చేస్తారు. అయినప్పటికీ భారత ప్రజలు ఈ బడ్జెట్ ఇంకా మెయిల్ చేస్తుంది, ఇంకా ఎక్కువగా బడ్జెట్ రావాలి, ఇంకా ఎక్కువగా అలోకేషన్స్ రావాలి, అలోకేషన్స్లో కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఉంటుంది, ఇంకా కొన్ని రంగాలకు రావాలి, వస్తే భారతదేశం ఇంకా సస్యశ్యామలంగా అవుతుంది అన్నటువంటి విధంగా మనం రాయాలంటే ఆల్వేస్ యూ థింక్ అబౌట్ హియర్ ద పాజిటివ్. You say the article 1112 says the budget, and so you example the some types of budgets, what is the types of budget, and finally you conclude in positive mode. So Indian government is very well administration, the budget is very useful for the public, but sometimes some priorities, some sectors are the priorities in that budget, so we want another sector also. We hope to government allotted more sectors and more amount for that sector, allocation for that sectors, సో ఎక్సెట్రా రాస్తూ పాజిటివ్కి వచ్చేలోగా కంక్లూజన్ చేయగలగాలి. ఈ విధంగా కంక్లూజన్ చేసేటప్పుడు అంటే ఏది చేసినా ఒక మార్క్ మనం ఎలా సంపాదించగలుగుతున్నాం, ఒక లైన్ రాస్తున్నాం అది వృధా కాకూడదు. ఒక స్టేట్మెంట్ రాస్తే మనం క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఈ విధంగా లైన్స్ పేపర్ ఉంటుంది. ఇటువైపు 18, అటువైపు 18 ఉంటాయి. 18 36 లైన్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెంటర్షిప్ ఇచ్చేటప్పుడు మీతో రాసేటప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తారు. ఈ 36లో ఈ లైన్లో ఎన్ని పదాలు రాయాలి, ఎన్ని పదాలు రాస్తే అందంగా ఉంటుంది. మ్యాక్సిమం చాలామంది రాస్తారు 5 to 7 వర్డ్స్ రాస్తారు. 1 2 3 4 5 or 6, 5 to 7 బిట్వీన్. 5 or 7 రాస్తారు. ఎంతకన్నా ఎక్కువ రాస్తారు గలీజ్గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 5 అనుకుంటే కూడా మనం 5 into 36 అంతకుమించి ఎక్కువగా పదాలు మనం రాయడం కుదరదు. ఒక పేపర్కి అటు ఇటువంటి 36 లైన్స్ మనం ఫుల్గా రాస్తే మనం అనుకున్నటువంటి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ప్రాక్టీస్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, వేగవంతంగా రాయడం, టైం మెయింటెనెన్స్ ద ఫాస్ట్ రైటింగ్. ఆఫ్టర్ దట్ ఖచ్చితత్వము, యాక్యురసీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఇవి టయాన్ని సేవ్ చేస్తాయి. చాలామంది నాకంటే ఎగ్జామ్ అయిపోయి వచ్చిన తర్వాత మాతో డిస్కస్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, సార్ నాకు 15 తెలుసండి, బట్ సమయం సరిపోలేదండి, టైం అడ్జస్ట్ అవ్వలేదండి, అందుకోసం నేను 11 క్వశ్చన్లు రాశాను, 12 క్వశ్చన్లు రాశాను, 13 క్వశ్చన్లు రాశాను అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, మెయిన్స్ రాసిన వాళ్ళతో మాట్లాడి చూడండి, దాదాపు 70 to 80% వాళ్ళు 12 or 13 క్వశ్చన్స్ మాత్రమే రాసి వచ్చింటారు. అలా 12 and 13 క్వశ్చన్స్ మాత్రం రాసి వస్తే స్కోర్ రాదండి, సక్సెస్ కారండి. 15కి 15 రాయాలి. 15కి 15 రాయాలంటే ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడ ప్రాక్టీస్ అంటే మన ఇన్స్టిట్యూట్లో టెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా, మీతో రాపించేటప్పుడు కూడా ఇవన్నీ మన మాస్టర్స్ మైండ్లో పెట్టుకొని మీకు మెంటర్షిప్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చి 18 అంటే ఇటువైపు 18 లైన్స్, అటువైపు 18 లైన్స్, 36 ఉండి ఎన్ని పదాలు రాయాలన్నటువంటి దాని మీద కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అన్నటువంటిది
జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని రాయండి. ఇక ఇది క్లాస్ అంటే ఇక్కడ చాలామందికి నేను ఎందుకు పూర్తిగా క్లాస్ చెప్పట్లేదు అంటే, చాలామంది ఫ్రెషర్స్ వింటూ ఉండొచ్చు, మీలో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉండి ఉండొచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ వెళ్ళి ఉండొచ్చు. సబ్జెక్ట్ చెప్పడం అన్నది ఇంటరాక్షన్ సెషన్లో కరెక్ట్ కాదు. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ సెక్షన్కి ఎందుకు వస్తారంటే ఎగ్జామ్స్ టిప్స్ నేర్చుకోవడానికి, ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి, ఏ విధంగా ఉంటుందనే తెలుసుకోవడానికి. బట్ మెయిన్స్ విషయానికి వస్తే మాత్రం 90% స్టూడెంట్స్ వాంట్ టు రైటింగ్ స్కిల్స్. వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఎలా రాయాలి అన్నటువంటి తెలుసుకోవడానికి వస్తారు. ఇవి బేసిక్స్. మీరు ఏం రాసినా కూడా ఈ బేసిక్స్ మీద కమాండింగ్ తెచ్చుకోండి, బేసిక్స్ని అలవాటు చేసుకోండి. ఇకపోతే ఏం చేసినా ఏది ఉన్నా కూడా వీటిని మర్చిపోవద్దండి. మీకు గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ రావాలి అంటే ప్రతిరోజు యుద్ధం అన్నటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పోరాటంతోనే సిద్ధపడుతుంది, పోరాటంతోనే మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. ఎవ్రీ డే కొత్తగా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. గడిచిన దినము ఖచ్చితంగా ఏదో కొంత నేర్చుకున్న దినం అయి ఉంటేనే పరీక్షకు ఉపయోగపడుతుంది. అలా మనం ఒక 1 year 6 months to 1 year కష్టపడినామంటే అనుకున్నది సాధిస్తాం. ఖచ్చితంగా ఒక సంవత్సరం మనం కష్టపడితే యూపీఎస్సీ వస్తుంది, 6 months కష్టపడితే ఏపీపీఎస్సీ వస్తుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. We will meet next session. So thank you. Me Phaniswar sir from Vishnu IAS Academy.